వెల్కమ్ టు వేద టీవీ వెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నేటి సమాజంలో మనం చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఇది రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? పని తక్కువ, ఫుడ్ ఎక్కువ. నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. సార్ ఏమిట్లా చెప్తున్నానని చెప్పేసి అనుకోవద్దండి, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. సో పని శారీరక శ్రమ, పని అంటే మానసిక శ్రమ అయితే ఉంటుంది, అది కాదని లేని వాస్తవ సత్యం. శారీరక శ్రమ లేదు, ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో శారీరక శ్రమ లేకపోవడం అని చెప్తే చిన్న వయసు నుంచి కూడా మనం కూర్చొని చేసేటువంటి పనులే మొదలైనవి. కానీ మరి ఒక వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి మనిషి మరి ఏదో ఒక పద్ధతిలో జీవితంలో స్థిరపడడం మొదలవుతుంది. అంతే కదండి, 25 సంవత్సరాలు ఆవరేజ్ గా. సో 25 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక బాధ్యత ఏర్పడిన తర్వాత వాళ్ళు కూర్చొని చేయడం మొదలవుతుంది. వర్క్, కంప్యూటర్ వర్క్ అనుకోండి, రాసే వర్క్ అనుకోండి, మరొక పని అనుకోండి, ఏదైనా ఇన్ జనరల్ గా. సో దీనికి తోడు ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణము. రెండవది అవసరానికి మించి ఫుడ్ తినడం. అది మీరు కార్బోహైడ్రేట్స్ అనుకోనివ్వండి, ప్రోటీన్ అనుకోండి, ఫ్యాట్ అనుకోండి, ఏదైనా సరే. దీన్ని కూడా కొంతవరకు మనం ఆలోచన చేసినప్పటికీ మూడవది ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏదంటే తినడం, అదొక కారణం. సరే, దాని గురించి కూడా కొంతసేపు పక్కన పెడితే తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ ఎల్స్, దీంతో కడుపంతా నింపడం. అవును సార్. ఒకటేమిటమ్మా, సో కన్నుని చావుకు అనేక రకాల కారణాలు ఏదో చెప్తారు కదమ్మా పెద్దలు. సో ఈ అనేక రకాల కారణాల చేత మరి చిన్న వయస్సులోనే ఈ యొక్క పొట్ట భాగంలో కొవ్వు పేరుకోవడం మొదలవుతుంది. ఇందులో మరొక విషయం కూడా చెప్పుకోవాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు మినహాయింపు కారు. ఎందుకంటే కూడా చెప్తాను చూడండి. మగవాళ్లలో సర్వసాధారణంగా వాళ్ళ దేహతత్వాన్ని అనుసరించి వాళ్లకు సర్వసాధారణంగా ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మగవాళ్ళు చేసేటువంటి ఈ అలవాట్లు, ఈ పద్ధతుల వల్ల ఈ యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో, ఫ్యాట్ మొట్టమొదట ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమవుతుంది. మరి ఆడవాళ్ళ విషయం ఆలోచన చేసినట్లయితే మరి ఆడవాళ్ళు కూడా ఈ పనులే. మగవాళ్ళకి ఏ కారణాలు, మరి ఆడవాళ్ళకు కూడా ఈ కారణాల చేతనే వాళ్ళకు కూడా ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ కొవ్వు కణాలు ఈ తొడల భాగంలో, పిరుదల భాగంలో ఎక్కువగా ఉంటాయి. వాటితో పోల్చుకుంటే పొట్ట భాగంలో తక్కువ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట ఈ యొక్క ఆహార పదార్థాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ కారణాల చేత ఆడవాళ్లలో ఈ యొక్క థైస్ లేకపోతే తొడల భాగంలో ఫ్యాట్ ఎక్కువ చేరుకుంటుంది, బటక్స్ భాగంలో ఫ్యాట్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత క్రమక్రమంగా దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే ఇది మొదలైంది. కాబట్టి తంతంతా జరిగేది అంతే. సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. మగవాళ్ళకైతే చూస్తేనే వెంటనే కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఆడవాళ్ళు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. అంతే కదమ్మా? అంతే సార్. సో దీనివల్ల ఇంత ఒట్టిడింత అయిన చందాన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం మందులు కలగవు. నాకేముంది అని చెప్పేసి అంటుంటారు. కానీ మరి సమస్య పెద్దది కావడము, ఈ బెల్లీ ఫ్యాట్ పెరగడము, దీనివల్ల అనేక రకాలైన సమస్యలు రావడం క్రమక్రమంగా మొదలవుతాయి. అంటే దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావచ్చు, వెయిట్ సమస్య, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్య, తర్వాత షుగర్ వచ్చేటువంటి సమస్య, మరి వివాహ వయస్సులో మరి వివాహమైన తర్వాత కూడా మరి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో మరి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి వ్యాయామాలు, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామాలు చేస్తూ మరి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సార్, మనకి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పైపూత మందుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. అంటే కొంచెం కష్టే ఫలి అని చెప్పేసి చెప్తుంటారు కదా. కాబట్టి మనసుంటే మార్గం ఉంది. కాస్త కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం వల్ల చక్కటి లబ్ధి కూడా పొందవచ్చు. ఆ బెల్లీ ఫ్యాట్ కి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయల రసం, ఉల్లిపాయలనే ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, ప్యాజు, ఆనియన్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు. ఆ ఉల్లిపాయల రసం లేదా ఉల్లిగడ్డల రసం, ఆ యొక్క ఉల్లిగడ్డల రసము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి, 250 ml ఉల్లిపాయల రసం తీసుకున్నట్లయితే 1/2 కిలో ఆవాల నూనె తీసుకోవాలి. 1కి 2 భాగాలు మీరు ఎంతైనా ఈ యొక్క ఉల్లిపాయల రసం తీసుకోండి, దానికి రెట్టింపు ఆవాల నూనె తీసుకోవాలి. ఈ 2 పదార్థాలని ఒక పాత్రలో బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా మరిగించాలన్నమాట. మరిగించేసరికి కొద్దిసేపు అయిన తర్వాత ఆ యొక్క పదార్థం యొక్క శబ్దం, అంటే ఉడికేటప్పుడు శబ్దం వస్తుంటుంది కదా, శబ్దం రావడం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే శబ్దం రావడం ఆగిపోయి నురుగు వస్తుందో అప్పుడు మనకు ఔషధయుక్త తైలం రెడీ అయినట్లు గుర్తు అనమాట. కొండ గుర్తు ఇదంతా.
ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క తైలాన్ని కిందికి దించేసేసి అందులో ఈ పద్ధతిలో మనం 500 గ్రాములు 500 ml ఆవాల నూనె తీసుకున్నాం కదా, అప్పుడు ఒక 20 to 25 గ్రామ్స్ కర్పూరం పొడి అందులో కలిపేసేయాలి. ఈ రేషియోలో తీసుకున్నట్లయితే, ఔషధం తయారు చేసుకున్నట్లయితే 20-25 గ్రాములు కర్పూరం. ఈ కర్పూరంలో కూడా ఈ ఉంట కర్పూరము, హారతి కర్పూరం, రకరకాల కర్పూరాలు ఉన్నాయి కదా, మన ఇంట్లో దొరికేటువంటి ఏ కర్పూరం వాడకుండా సరిపోతుంది అనమాట. కాబట్టి ఆ కర్పూరాన్ని జస్ట్ అలాగంటిగిన పొడిలాగా అయిపోతుంది. ఆ యొక్క పౌడర్ని అందులో వేసేసి మూత పెట్టేసాయి. కాసేపటికంతా చల్లారిపోతుంది, కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది. కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఆ తైలానికి వచ్చేస్తాయి. బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని దాన్ని రోజు స్నానానికి ఒక అరగంట లేదా గంట ముందు కాస్త తైలాన్ని తీసుకొని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి పుట్ట భాగంలో సున్నితంగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల సేపు బాగా మర్దం చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా రెగ్యులర్గా మర్దం చేస్తుండడం వల్ల క్రమంగా ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు క్రమక్రమంగా కొవ్వు కరగడం మొదలైపోయి మనిషి నాజుకుతనానికి సంతరించుకుంటాడు. కాబట్టి ఓపిక ముఖ్యము, ఓర్పు ముఖ్యము, పట్టుదల ఉంటే మరి ఫలితాన్ని సాధించడం చాలా సులువుగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే మా. చూశారు కదండి, ఈరోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.